Welcome to Lata ZAZ online classes. In this class, we will discuss the last worksheet of lesson 2 chemical equations. This is worksheet number 8. So, in this worksheet, we will see questions first. So, first question. Yes. First question. What is the volume of 2 grams of H2 gas at STP? So, here we have to calculate the volume of 2 grams of hydrogen gas at STP. And Telugu medium question paper. సో తెలుగులో కూడా మనకి సేమ్ ప్రశ్న ఏమిటి 2 గ్రాముల హైడ్రోజన్ H2 వాయువు STP వద్ద ఆక్రమించే ఘనపరిమాణం ఎంత. సో మనకి ఇక్కడ ఈ క్లాస్లో మనము నేర్చుకోవాల్సినవి గ్రామ్ మోలార్ ఘనపరిమాణం మనం వర్క్షీట్ 8లోనే నేర్చుకున్నాం. ఏమని ఏదైనా సరే 1 మోల్ వాయువు STP వద్ద 22.4 లీటర్ల ఘనపరిమాణాన్ని ఆక్రమిస్తుంది అన్నాం. కాబట్టి ఇక్కడ H2 కూడా 1 మోల్ వాయువే కాబట్టి అది 22.4 లీటర్ల ఘనపరిమాణాన్ని ఆక్రమిస్తుంది. కాబట్టి ఈ మొదటి ప్రశ్నకి ఆన్సర్ ఏమిటి? 2 గ్రాముల హైడ్రోజన్ ఎంత ఘనపరిమాణాన్ని ఆక్రమిస్తుంది? 22.4 liters. సో యూ హ్యావ్ టు రైట్ ఇన్ ఏ సెంటెన్సెస్. సెంటెన్స్లో మీరు ఒక వాక్యంలో రాయాలి. సో మీరు రాయాల్సింది ఏమిటి? 22.4 liters వాల్యూమ్ ఆఫ్ 2 grams ఆఫ్ హైడ్రోజన్ గ్యాస్ ఎట్ STP. సో మీరు రాయాల్సింది 2 గ్రాముల హైడ్రోజన్ వాయువు STP వద్ద ఆక్రమించే ఘనపరిమాణము 22.4 లీటర్లు. ఇది మీరు రాయవలసింది. ఇక రెండవ ప్రశ్న, 1 మోల్ వాయువులోని అణువుల సంఖ్య ఎంత? సేమ్ క్వశ్చన్ మనకి ఇంగ్లీష్లో కూడా చూడండి. వాట్ ఈస్ ద నంబర్ ఆఫ్ మాలిక్యూల్ ప్రజెంట్ ఇన్ 1 mole ఆఫ్ ఏ గ్యాస్? You already learned this in worksheet number 7 that 1 mole of any gas or any matter contains Avogadro number of molecules. So that Avogadro number, what is Avogadro number? You already studied in worksheet number 7. సో మనం వర్క్షీట్ 7లో నేర్చుకున్నాం. ఏమని? అది అవగాడ్రో సంఖ్య. ఆ అవగాడ్రో సంఖ్య ఎంత? 6.022 into 10⁻23. సో మీరు ఇక్కడ రాయాల్సిన ఆన్సర్ 6.022 into 10⁻23 molecules present in 1 mole of gas. Okay. So you have to write in a full sentence. What is the answer? 6.022 into 10⁻23 molecules present in 1 mole of a gas. So Telugu medium. ఇదే ప్రశ్నకి సమాధానం మీరు కూడా ఏం రాయాలి? 1 మోల్ వాయువులోని అణువుల సంఖ్య 6.022 into 10⁻23. ఇది మీ ప్రశ్నకి సరైన సమాధానం. ఇంకా మూడో ప్రశ్నకి వస్తే CaCO3 ఘనము gives CaO plus CO2 100 grams, 56 grams, 44 grams. పై చర్యలో 50 గ్రాముల CaCO3ని వేడి చేస్తే విడుదలయ్యే CO2 వాయువు STP వద్ద ఆక్రమించే ఘనపరిమాణం ఎంత?
ఇదే ప్రశ్న మనకి ఇంగ్లీష్లో కూడా మనం ఒకసారి చూద్దాం. సో సేమ్ ఈక్వేషన్. In the above reaction, what is the volume of CO2 liberated when 50 grams of calcium carbonate is heated? So first of all, we have to calculate the CO2 and next we have to calculate the volume. So from ఇక్కడ మనము చూడండి, ఇక్కడ మనము ఒకదాని నుంచి ఇంకొకటి రాబట్టాల్సిన అవసరం ఉంది. అంటే మనకి ఇక్కడ ద్రవ్యరాశి ఘనపరిమాణం సంబంధాన్ని మనం చూడాలి. అయితే మనము ఏదైనా సరే మనము 4 రకాల సంబంధాలను చూడగలుగుతాం. ఏమిటి అంటే ఒకటోది ద్రవ్యరాశి సంబంధము. ఈ ద్రవ్యరాశి సందర్భంలో ఇచ్చిన పరమాణు ద్రవ్యరాశి ఆధారంగా ఒక ద్రవ్యరాశితో ఇంకొక ద్రవ్యరాశిని మనం కనుక్కోవచ్చు. అదే రకంగా మనము ద్రవ్యరాశి ఘనపరిమాణం సంబంధంతో చూడండి, ఇక్కడ ద్రవ్యరాశి ఘనపరిమాణం సంబంధంతో తెలిసిన ద్రవ్యరాశితో ఘనపరిమాణాన్ని కూడా కనుక్కోవచ్చు. అదే రకంగా ద్రవ్యరాశితో అణువుల సంఖ్యను కూడా మనం కనుక్కోవచ్చు. So here 4 relationships here. మాస్ అంటే ఒక మాస్తో ఇంకొక మాస్ కనుక్కోవడం, మాస్ అండ్ వాల్యూమ్ రిలేషన్షిప్, వాల్యూమ్ మాస్ వాల్యూమ్ మాలిక్యూల్ నంబర్. సో హియర్ we have to calculate. First of all, you have to calculate 100 grams of calcium carbonate giving 44 grams of carbon dioxide. మనకి ఇక్కడ కాల్షియం కార్బోనేట్కి కార్బన్ డైఆక్సైడ్కి మధ్య ఉన్న సంబంధాన్ని అడిగాడు కాబట్టి ఈ రెండింటిని మనం తీసుకుంటాం. 100 గ్రాముల కాల్షియం కార్బోనేటు 44 గ్రాముల కార్బన్ డైఆక్సైడ్ని ఇస్తుంది. మరి అదే 50 గ్రాముల కాల్షియం కార్బోనేట్ని కనుక మనం తీసుకుంటే ఇది ఎంత వస్తుంది అనేది ముందుగా మనం గణించాలి లేదా క్యాలిక్యులేట్ చేయాలి. చూడండి, ఇక్కడ చాలా సింపుల్. ఇది 100 గ్రాములు ఉన్నప్పుడు ఇది 44 గ్రామ్స్ వచ్చింది. సో దీని 50 గ్రాములు అంటే దీంట్లో సగం తీసుకుంటున్నాం కాబట్టి కార్బన్ డైఆక్సైడ్ కూడా ఏమవుతుంది, మనకి సగం వస్తుంది అంటే 22 గ్రాములు వస్తుంది. కానీ అది గ్రాముల్లో. మనకు కావాల్సింది ఏమిటి, మరి మనకి ఘనపరిమాణం వాల్యూమ్ కావాలి. కాబట్టి మనం దీనికి సంబంధించిన లెక్కని ఇక్కడ చేద్దాం. ఓకే, 100 గ్రాముల కాల్షియం కార్బోనేట్ 44 గ్రాముల CO2 ఇచ్చింది. సో 50 grams of calcium carbonate giving how much carbon dioxide. So this is X. If you do the cross multiplication here, X into 100 grams gives 50 into 44. So X is equal to 50 into 44 by 100. So here 0 0 cancel, 5 1s are 5 2s are and 2 1s are 2 2s are. So 22 grams. Okay, 22 grams of carbon dioxide is releasing here. అంటే 22 గ్రాముల కార్బన్ డైఆక్సైడ్ మనకి వస్తుంది. కానీ మనకి ఇక్కడ క్యాలిక్యులేట్ చేయాల్సింది ఘనపరిమాణము. కాబట్టి మనము చేయాల్సింది చూడండి, ఈ 44 గ్రాములు అంటే ఇది 1 మోల్ కార్బన్ డైఆక్సైడ్, అవునా? కాబట్టి మనం దీన్ని క్లియర్ చేసి చేద్దాం. సో మళ్ళీ 44 గ్రాముల కార్బన్ డైఆక్సైడ్ మనకి STP వద్ద 22.4 లీటర్ల ఘనపరిమాణాన్ని ఆక్రమిస్తుంది. మరి 22 గ్రాముల కార్బన్ డైఆక్సైడ్ ఎన్ని గ్రాములు ఆక్రమిస్తుంది అని మనం ఇక్కడ X అని అనుకుంటున్నాం. అగైన్ వీ హ్యావ్ టు డూ క్రాస్ మల్టిప్లికేషన్ హియర్. సో X into 44 grams is equal to 22 grams into
22.4 లీటర్స్. సో చూడండి ఇక్కడ నేను గ్రామ్స్ లీటర్స్ కూడా వేశాను, బికాజ్ ఆఫ్ మనకి చివరికి వచ్చేది దేంట్లో వస్తుంది అనేది మనం చూసుకోవాలి. సో x ఈజ్ ఈక్వల్ టు 22 గ్రామ్స్ ఇంటూ 22.4 లీటర్స్ బై 44 గ్రామ్స్. సో చూడండి మనకి ఇక్కడ గ్రామ్స్ క్యాన్సిల్ అయిపోతుంది ఫస్ట్. సో మిగిలింది లీటర్స్, అందుకే నేను ఇక్కడ తీసేస్తున్నాను. అంటే మనకు వచ్చే ఆన్సర్ లీటర్స్లో వస్తుంది అన్నమాట. మనకి ఇది క్లియర్. ఓకే. సో నెక్స్ట్ 22 1s are 22 2s are 44. Here next 2 1s are 2 1s are 2 1s are 2 2s are. So last final answer is 11.2 liters carbon dioxide. Okay. So answer is 11.2 liters of carbon dioxide. This is your third answer. Now fourth one. Here see the fourth question. So in fourth one, what is the volume of oxygen liberated when 49 grams of potassium chloride is decomposed at STP? So K is equal to 49 units, chlorine is equal to 35.5 units, oxygen O is equal to 16 units. Here our equation is given, so we will do the calculation. తెలుగు మీడియంలో కూడా ఒకసారి ప్రశ్న చూసి మనం క్యాల్కులేట్ స్టార్ట్ చేద్దాం. ఓకే. సో తెలుగులో ప్రశ్న చూడండి. ఎస్టీపీ వద్ద 49 గ్రాముల పొటాషియం క్లోరైడ్ వియోగం చెందినప్పుడు విడుదలయ్యే ఆక్సిజన్ ఘనపరిమాణం ఎంత? ఇక్కడ కూడా మనకి ఇచ్చాడు. అయితే ఇక్కడ చిన్న మనకి కే పొటాషియం అనేది 49 యూనిట్స్ కాదు, ఇది 39 యూనిట్స్ అటామిక్ మాస్ ఉంటుంది. సో ఇది మీరు 39 యూనిట్స్ అని రాసుకోవాలి. K ఈజ్ ఈక్వల్ టు 39 యూనిట్స్. సో మనం ఇప్పుడు క్యాల్కులేషన్ స్టార్ట్ చేయాలి. అంటే చూడండి మనకి మూడో ప్రశ్నలో ఇక్కడ 100 గ్రాములు, 56 గ్రాములు, 46 గ్రాములను క్లియర్గా ఇచ్చాడు. కానీ ఇక్కడ మనకి ఇవ్వలేదు, అంటే ముందుగా మనం అది క్యాల్కులేట్ చేయాలి. సో క్యాల్కులేషన్ చూడండి. ముందు ఫస్ట్ వన్ 2 KCl3 gives 2 KCl plus 3 O2. మనం ఇక్కడ 2 కాబట్టి 2 వేసుకున్నాం. K 39, 49 కాదు 39 అని చెప్పాను. సో పొటాషియం 39, క్లోరిన్ 35.5 ప్లస్ ఇక్కడ O3 ఉంది కాబట్టి ఆక్సిజన్ది 16 యూనిట్స్. సో 16 ఇంటూ 3 ఎందుకంటే ఇక్కడ 3 ఉంది కాబట్టి. సో సేమ్ హియర్ 2 into 39 plus 35.5 plus 3 into, so this 3 into 16 into 2. Okay, but మనకు కావాల్సింది ఓన్లీ పొటాషియం క్లోరైడ్ అండ్ ఆక్సిజనే కాబట్టి దీన్ని క్యాల్కులేట్ చేయాల్సిన అవసరం మనకి లేదు. సో ఈ క్యాల్కులేషన్లో నెక్స్ట్ మనం 16 3s 48 వేసాం, మిగతాదంతా యాస్టీస్గా వేసాం. ఇక్కడ 16 2 32 వేసాం, మిగతాది యాస్టీస్గా వేసాం. నెక్స్ట్ బ్రాకెట్లో ఉన్నదాన్ని ముందుగా మనం క్యాల్కులేట్ చేస్తే 39 ప్లస్ 35.5 ప్లస్ 48 దట్ ఈజ్ 122.5. హియర్ 3 into 32 is 96. Here 2 into 122.5 is 245 grams giving 96 grams of oxygen. So 245 grams of potassium chloride, that is KClO3, giving 96 grams of oxygen O2. Okay. So here we have to calculate for 49 grams. So for 49 grams how much oxygen will be released here. So again same cross multiplication. So if you do the cross multiplication, here x into 245 is equal to 96 into 49. So x is equal to 96 into 49 by 245. If you calculate this,
4704 by 245. If you divide this 19.2 grams. ఇక్కడ మనకి 19.2 గ్రాముల ఆక్సిజన్ వచ్చింది. కానీ మనకి కావాల్సింది ఘన పరిమాణము, వాల్యూమ్. కాబట్టి మనము ఇప్పుడు దీన్ని ద్రవ్యరాశి సంబంధంతో ఈ ద్రవ్యరాశిని కనుక్కున్నాం, మాస్ రిలేషన్షిప్. ఇప్పుడు మనము మాస్ అండ్ వాల్యూమ్ రిలేషన్షిప్, ద్రవ్యరాశి ఘనపరిమాణం సంబంధంతో ఈ ద్రవ్యరాశికి ఎన్ని లీటర్ల ఘనపరిమాణం అనేది కనుక్కోవాలి. సో నెక్స్ట్ దాని తర్వాత మనం ఏం చేస్తున్నాం చూడండి. ఇక్కడ మనం సో మనకి తెలుసు 32 grams ఆఫ్ ఆక్సిజన్ ఆక్యుపైస్ 22.4 liters. సో మనకు వచ్చిన ఆన్సర్ 19.2 grams. సో 19.2 grams ఆఫ్ ఆక్సిజన్ ఆక్యుపైస్ హౌ మచ్ వాల్యూ. ఇది x అనుకున్నాం. అగైన్ మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. చేస్తే మనకి x into 32 grams is equal to 19.2 grams into 22.4 liters. చూడండి మనకి చివరికి వచ్చే ఆన్సరు లీటర్లో వస్తుందా గ్రామ్స్లో వస్తుందా అని తెలియడానికి మనం అన్ని ఇక్కడ యూనిట్స్ కూడా వేసుకున్నాం. సో x is equal to 19.2 grams into 22.4 liters by 32 grams. సో గ్రామ్స్ క్యాన్సిల్ అయిపోయింది. మనకి చివరికి వచ్చే ఆన్సర్ లీటర్లో వస్తుంది అని మనకి తెలిసిపోయింది. వాల్యూమ్ కాబట్టి ఇది లీటర్స్లోనే వస్తుంది చూడండి. సో 19.2 into 22.4 మనం క్యాలిక్యులేట్ చేస్తే 430.08 by 32 మనం డివైడ్ చేస్తే కనుక ఆన్సర్ 13.4 liters. ఇది మన నాలుగో ప్రశ్నకి సమాధానం. ఓకే, నెక్స్ట్ మల్టిపుల్ చాయిసెస్. So in multiple choices, first one, fifth one, volume of 4.4 grams of CO2 gas at STP is. చూడండి మనం ఇందాకే థర్డ్ క్వశ్చన్లో క్యాలిక్యులేట్ చేసాం. ఏమిటి? 44 గ్రాముల కార్బన్ డైఆక్సైడ్ 22.4 లీటర్లు అని క్యాలిక్యులేట్ చేసాం. అవునా? మరి ఇక్కడ మనకి ఇచ్చింది ఎంత? 4.4 grams. ఎంత అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి. x అనుకుంటున్నాం. సో అగైన్ మళ్ళీ మనం ఏం చేస్తాం? క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే కనుక x into 44 is equal to 4.4 into 22.4. సో ఈ 44 ఇటువైపు మనం తీసుకొచ్చినట్టయితే ఇన్ నెక్స్ట్ స్టెప్ x is equal to 4.4 So 4.4 into 22.4 by 44. ఓకే, చూడండి ఇది 4.4, ఇది 44. సో మనం ఏం చేస్తాం? సింపుల్గా పాయింట్ని తీసేయాలి లేదా ఇటువైపు జరపాలి అంటే ఇంటూ 10 చేస్తాం. ఇక్కడ ఇంటూ 10 చేసినప్పుడు ఈ పాయింట్ మనకి వెళ్ళిపోతుంది. కానీ కింద కూడా మనం ఇంటూ 10తో చేస్తాం కాబట్టి ఇది 10 ఇంటూ 10 440 అవుతుంది. సో 44 1 0కి 0. ఓకే, సో మనకి 22.4 by 10 22.4 by 10 వచ్చింది. సో బై 10 చేసినప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్గా పాయింట్ అనేది నెక్స్ట్ వైపుకు జరుగుతుంది. అంటే 2.24 అనేది ఆన్సర్గా మనకి వచ్చింది. సో 2.24 లీటర్స్ అనేది బిలో ఆన్సర్ ఉంది కాబట్టి ఫిఫ్త్ వన్కి మనకి బి ఆన్సర్ కరెక్ట్. ఓకే, సో మనకి ఆన్సర్ ఏమొచ్చింది? బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. సో చూడండి ఇంకా సింపుల్గా మనం చేయాలంటే కనుక ఇదంతా క్యాలిక్యులేట్ చేయకుండానే కూడా మనం చేయొచ్చు. ఎలా? 44 grams 22.4 liters. సో 4.4 grams అన్నాడు. చూడండి ఇక్కడ పాయింట్ అనేది ఇక్కడ లేదు, ఇక్కడ పాయింట్ వచ్చింది. సో ఈ పాయింట్ ఆటోమేటిక్గా ఏం జరిగింది? ఒక సంఖ్య ముందుకి
జరిగింది, అప్పుడు ఇది 2.24 అయింది. సో సింపుల్ కదా. ఎస్. నెక్స్ట్ వన్, సిక్స్త్ వన్, number of molecules present in 0.5 mole of oxygen is. ఇక్కడ కూడా చూడండి, మనం సింపుల్గా చేయొచ్చు దీన్ని. మనకి 1 mole ఆక్సిజన్ కంటెంట్స్ తెలుసు. 1 mole ఆక్సిజన్ కంటెంట్స్ అవగాడ్రో నంబర్, దట్ ఈజ్ 6.022 ఇంటూ 10⁻23. కానీ దిస్ ఈజ్ 0.5 అంటే హాఫ్. సో 6.022 ఇంటూ 10⁻23లో హాఫ్ చేస్తే మనకి సరిపోతుంది, సింపుల్. సో హాఫ్ మీన్స్ బై 2. సో ఏమవుతుంది, 2 3 జా 2 1 జా 2 1 జా, ఇది అలాగే ఉంది. సో 3.011 ఇంటూ 10⁻23 అనేది కరెక్ట్ ఆన్సర్ అని మనకి తెలిసిపోయింది. మీరు నేను చెప్పినట్టుగా క్యాలిక్యులేషన్ కూడా చేసి చూసుకోవచ్చు. ఎలా అంటే 1 mole oxygen contains 6.022 into 10⁻23 అయితే 0.5 mole how much? ఓకే, దీన్ని x అనుకొని మీరు చేస్తే మీకు వచ్చేస్తుంది. ఓకే, సో ఆన్సర్ 3.011 into 10⁻23. So B is correct answer. B, sixth one ki B. Next, seventh one, number of moles of 11.2 liters of hydrogen at STP. సో మనకి తెలిసిన విషయం, ఫర్ 1 mole ఆఫ్ హైడ్రోజన్ H2 మనకి 22.4 లీటర్స్ ఉంటుంది. ఓకే, సో మనకి ఇక్కడ కావాల్సింది హౌ మెనీ మోల్స్. సో మోల్స్ ఇక్కడ x, సో x మోల్స్ కంటైన్స్ 11.2 లీటర్స్. సో మనకి ఇక్కడ x కావాలి. సో అగైన్ విల్ డూ ద క్రాస్ మల్టిప్లికేషన్. సో క్రాస్ మల్టిప్లికేషన్, సో ఏమవుతుంది, x ఇంటూ 22.4 ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ 11.2. సో 1 నేను వేసుకోవట్లేదు. నెక్స్ట్ x ఈజ్ ఈక్వల్ టు 11.2 బై 22.4. ఓకే, సో సింపుల్ కదా. దీన్ని మనం చేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. నేను ఇక్కడ చేస్తున్నాను చూడండి. సో 1 సా 2 సా, సో ఏంటి మనకి హాఫ్ 1/2 మోల్ అనమాట. లేదు ఇంకా మీరు సింపుల్గా చూసుకుంటే కనుక 22.4లో సగం 11.2 అవునా. సో సగం హాఫ్. సో హాఫ్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్, దట్ ఈస్ C. నెక్స్ట్ లాస్ట్ వన్, number of molecules present in 11.2 liters of oxygen at STP. సో సేమ్ మనకి సేమ్ ప్రాబ్లం, కానీ ఇక్కడ ఆక్సిజన్ ఇచ్చాడు. సో 1 mole ఆక్సిజన్ కంటైన్స్ 22.4 లీటర్స్, సారీ మాలిక్యూల్స్ ఇచ్చాడు. సో 1 mole contains 1 mole, that means 6.022 into 10⁻23 contains 22.4 liters. So 11.2 is half. So half molecule. Half molecule means half of 6.022 into 10⁻23. Half of this is what? 3.011 into 10⁻23. This is 22. This is not the answer. So D is correct answer for last one. Okay.
సేమ్ ఫర్ తెలుగు మీడియం. ఒకసారి చూసుకుందాం. సో 5వ ప్రశ్న 4.4 గ్రాముల CO2 STP వద్ద ఆక్రమించే ఘనపరిమాణం. 44 గ్రాముల కార్బన్ డైఆక్సైడ్ మనకి 22.4 లీటర్లు కాబట్టి 4.4ది ఏమవుతుంది 2.24 2.24 లీటర్లు. బి ఆన్సర్. నెక్స్ట్ వన్. 0.5 మోల్ల O2 వాయువులో ఉండే అణువుల సంఖ్య. మనకి 1 మోల్ ఆక్సిజన్లో ఉండే అణువుల సంఖ్య 6.022 × 10⁻23. కానీ ఇక్కడ 0.5 మోల్లు అంటే సగం మోల్. సగం మోల్ కాబట్టి ఈ సంఖ్యలో మనం సగాన్ని తీసుకున్నట్టయితే మనకు వచ్చేది 3.011 × 10⁻23 అంటే బి. తర్వాత ప్రశ్న STP వద్ద 11.2 లీటర్ల ఘనపరిమాణాన్ని ఆక్రమించే హైడ్రోజన్ మోల్ల సంఖ్య. మనకి 22.4 లీటర్లు ఉంటే అది 1 మోల్. సో 11.2 లీటర్లు అంటే అది సగం మోల్ అంటే హాఫ్, సగము సి. STP వద్ద 11.2 లీటర్ల ఘనపరిమాణాన్ని ఆక్రమించే O2 వాయువులోని అణువుల సంఖ్య. మనకి 22.4 లీటర్లు అంటే అది 1 మోల్. 1 మోల్ అంటే ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కానీ ఇది 22.4 లీటర్లో సగం ఉంది కాబట్టి మనం దీంట్లో సగాన్ని తీసుకోవాలి. సగము అంటే బై 2 చేస్తాం, బై 2 చేస్తాం. బై 2 చేసినప్పుడు ఆన్సర్ మనకి డి అవుతుంది. సో ఇది మీ వర్క్షీట్ నెంబర్ 8 లెసన్ నెంబర్ 2. ఇది మీ లాస్ట్ వర్క్షీట్. లెసన్ నెంబర్ 2లో లాస్ట్ వర్క్షీట్ కెమికల్ ఈక్వేషన్స్, రసాయన సమీకరణాల్లో చివరి వర్క్షీట్ ఇది. ఓకే.